వెల్కమ్ టు అమ్మకు ప్రేమతో. And this was sponsored by Iceberg, Taste of Heaven, India's first organic ice cream brand, and co-sponsored by My Doctor Pain Relief Products. ఎవరైనా కానీ ఇండస్ట్రీకి వస్తే చిన్న చిన్నగా ఎదుగుతారు, కానీ ఇప్పుడు మనకి షోకి వచ్చే ఈ అబ్బాయి మాత్రం చిన్న వయసులోనే ఒక యూట్యూబర్ గా, ఒక మంచి ఆర్టిస్ట్ గా ఎదిగి ఇప్పుడు వాళ్ళ అమ్మతో ఈ అమ్మకు ప్రేమతో షోకి రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్. బబ్బు, పరేషన్ బాయ్స్ అంటేనే బబ్బు, బబ్బు అంటేనే పరేషన్ బాయ్స్. ఇంతప్పుడు ఎంత సక్సెస్ వచ్చింది, ఇంత అయితే ఎట్లా? ఇంకా దుమ్ము దులిపేస్తాడు. సూపర్ అండి. నిజంగా ఫస్ట్ టైం అమ్మకు ప్రేమతో షోకి అమ్మతో వచ్చావు అనమాట. ఎలా అనిపిస్తుంది బబ్బు? బాగా అనిపిస్తుంది అన్న, కొంచెం టెన్షన్ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మమ్మీ ఏమేం బయట పెడతదేమో అని. జ్యోతి గారు, ఎలా అనిపిస్తుంది బాబుతో అమ్మకు ప్రేమతో షోకి? ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయిపోయిన తర్వాత అమ్మలందరూ బయట కనపడతారు, బట్ మీ ఓడు చిన్నప్పుడే ఒక సెలబ్రిటీ అయిపోయి మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేసేసాడు. మేమంటే ఎవరో తెలియదు, అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఈ ప్లేస్ లో కూర్చోబెట్టాడు. దానికి చాలా గర్వంగా ఉంది నాకు. ఒకప్పుడు తెలిసిన వాళ్ళు ఎదురుపడినా చిన్న స్మైల్ కూడా ఇచ్చేవారు కాదు, ఇప్పుడు కోరుండి వాళ్ళే పలకరిస్తున్నారు. ఆ స్టేజ్ కి తీసుకొచ్చాడంటే వీడే కాదు. గ్రేట్. అమ్మతో ఎలా ఉంటది బాండింగ్ నీకు బబ్బు? ఎక్కడికైనా షూటింగ్స్ కి వెళ్తా కదా, నేను నార్మల్ గా వెళ్ళిపోతా. రెడీ అవ్వురా అని దాందం చేస్తాడు. అంటే ఇలా పౌడర్ వేసుకోవడం ఇవేం నచ్చవు, ఎట్లా ఉంటే అట్లనే పోతా అంటాడు. ఎందుకంటే నేను ఆల్రెడీ గ్లామర్. కానీ స్క్రీన్ మీద కనిపించాలంటే మేకప్ ఉండాలి కదా సార్, అట్లాంటివి ఇష్టం ఉండవు అనమాట. చెప్తే కోపడతాడు ఆ విషయంలో, నాకు ఇట్లానే ఇష్టం అని. ఇప్పటి నుంచే కోపం చాలా ఎక్కువ. నీ గురించి నిజాలు చాలా తెలియాలి ఇప్పుడు ఆడియన్స్ కి. పరేషన్ బాయ్స్ వీడియోలో చూసి చాలా కూల్ అనుకుంటారు. ఆడి విషయంలో ఏదైనా తప్పు లేకుండా మనం వాడిని ఏదైనా తప్పు కన్నా అనుకో, వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా గట్టిగా మాట్లాడతాడు. అట్లా ఇంటి మీదకి ఎన్ని తీసుకొచ్చాడమ్మా పంచాయతీలో? అయ్యో ఒకటే వచ్చింది సార్. వాళ్ళని చూసి అందరూ భయపడే టైప్ వాళ్ళు అనమాట. వాళ్ళ పిల్లని ఏదో అబ్బాయి బ్యాడ్ వర్డ్ మాట్లాడి గట్టిగా కొట్టినందుకు వీడు మాత్రం వాళ్ళతో గట్టిగా మాట్లాడితే నేను ఏడ్చుకుంటా బతిమలాడిన వాళ్ళని. నీకు ఎక్కువ అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా? ఇట్లాంటివి అడుగుతారేమన్నా? అమ్మ ప్రేమతో అంతే అడుగుతారమ్మా. మమ్మీ ఇష్టం, డాడీ కూడా ఇష్టం. వీళ్ళిద్దరికి ఎక్కువ బాండింగ్ ఉండదు. ఈ వీడియో ఎక్కడ షూటింగ్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వీడితో నేనే వెళ్తాను. వాళ్ళ డాడీ ఆటోకి వెళ్ళిపోతారు. ఇంటి దగ్గర వచ్చిన తర్వాత ఇక ఆయన అంతలో ఆయన కూర్చొని ఆయన రూమ్ లో తింటారు, వాడుకుంటారు అంతే. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ మీది? లవ్ మ్యారేజ్. ఓ ఎప్పుడైనా చెప్పిందా మమ్మీ లవ్ స్టోరీ? చెప్పింది. షార్ట్ కట్ గా చెప్పిందా, ఫుల్ గా చెప్పిందా? షార్ట్ గానే చెప్పింది. ఫుల్ గా చెప్పొచ్చు కదా. ఏం చెప్పారు అది చెప్పు అని. నాకు గుర్తులేదు మమ్మీ, నీ చెప్పు. ఈ హార్ట్ ని ఎలా దోచేసుకున్నారమ్మా ఆయన? అది చెప్పాలా సార్? ఏం లేదు, నాది చాలా చిన్న ఏజ్. నేను 8th క్లాస్ చదివినప్పుడు మా అమ్మగారికి యాక్సిడెంట్ అయితే నేను స్కూల్ మానేసి మా అమ్మకి సేవ చేశాను. ఆ తర్వాత 8th తర్వాత నాకు ఇంకా స్కూల్లోని 1 year గ్యాప్ వచ్చింది. ఇంకా చదువుకునే ఇంట్రెస్ట్ లేక మా పిన్ని వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తుంటే ఆ వర్క్ నేను కూడా వచ్చాను అనమాట. ఆ ఏజ్ లోనే 14 years ఏజ్ లో డోర్ టు డోర్ ఇంగ్లీష్ లో కాల్ షీట్స్ రాయాలంటేను వీళ్ళ డాడీ స్టాక్ బాయ్ గా వచ్చేవారు. అప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 మూవీ ఆ సాంగ్స్ పాడిదాను అనమాట. ఆటోలో కూర్చొని నేను సాంగ్స్ పాడి అలా అందరూ నన్ను ఒళ్ళో కూర్చొని పైన ఆటో అద్దంలోకి చూస్తుండే. ఆ ఏజ్ లో లవ్ అంటే ఏం లేదు, ఒక అట్రాక్షన్ ద్వారా గుండె బంధం. ఒక 3 years తర్వాత పెళ్లి చేసేసుకున్నాం. 17-18 years పెళ్లి అయితే. బాబు ఎప్పుడైనా అనిపించింది అమ్మ నాన్న లవ్ స్టోరీ విన్నప్పుడు నేను కూడా లవ్ చేసి పెళ్లి చేసుకున్నామని? ఆడైతే నాకు చెప్పాడు, నేను చూసిన పిల్లని చేసుకుంటాను. బాబు ఇట్రా, 2 చాక్లెట్ ఇస్తా. ఎంతమంది లవర్స్ ఉన్నారు? లేరన్నా. ఓకే, ఒక అమ్మాయిని లవ్ చేసామని చెప్పారు.
నచ్చిందా? అన్న అద్దన్న అన్న ఎందుకన్నా అన్న నా చచ్చిపోతాను విష్ గుడ్ లక్ నాన్న. ఎందుకన్నా అందరికి కష్టాలు వస్తాయి కానీ నీకు కొంచెం చిన్న ఏజ్ లో వచ్చింది అంతే. నా తప్పే లేదు. వీడు ఇప్పుడే ఇలా ఉన్నాడు, చిన్నప్పుడు ఎలా ఉండేవాడు అసలు? వీడు సంవత్సరం పిల్లడప్పుడే కట్టెతోని బ్యాండ్ కొడుతుండే. ఆ తర్వాత నోటుతో కూడా ఏ బ్యాండ్ అంటే ఆ బ్యాండ్ కొడుతుండేవాడు. తీన్మారు చావుడప్పు కూడా కొడతాడు. అవునా? చిన్నప్పుడు బాగా కొడుతుండే. అమ్మా బిఫోర్ లైఫ్ కి ఇప్పుడు లైఫ్ కి చాలా తేడా ఉందని విన్నాను మీ ఫ్యామిలీలో కూడా. ఇప్పుడన్నా బబ్బు లేనప్పుడు బబ్బుకి చెప్పకుండానో ఇంట్లో చెప్పకుండానో ఏడ్చిన సందర్భం ఉందా? ఇప్పుడు లైఫ్ ని గుర్తు చేసుకొని ఈ రోజున మేము ధైర్యంగా రేపటి గురించి భయపడకుండా ఉన్నాము అంటే వీడు ఎలా ఉండడానికి కారణం ఉండాలి. ఎప్పుడు అర్థమైంది బబ్బు ఏదో విధంగా నేను కూడా కుటుంబానికి సపోర్ట్ అవ్వాలని ఎప్పుడు అనిపించింది నీకు? ఒకసారి మమ్మీ నాకు బాధలన్నీ చెప్పుకుంటా ఏడ్చింది, అప్పుడు అర్థం చేసుకున్నా. ఏది బాగా కనెక్ట్ అయింది? ఇంత బాధపడుతున్నాం మేము. మమ్మీ ఏడిస్తే ఏడుపు వచ్చేస్తుంది అన్న నాకంతే. ఆడికి అసలు ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకునే వయసు లేదు. ఫస్ట్ కాదు నేను చేయను అంటాడు. ఇది కదరా పరిస్థితి, నువ్వు చేస్తేనే కదా అనగానే సరే నువ్వు వేడక నేను వెళ్తా, నేను చేస్తా. ఏ విషయం బాగా బాధ అనిపించింది మీకు? తెలియని వయసులో లవ్ చేసి పెళ్లి చేసుకున్నందుకు ఎవరి సపోర్టు లేదు. చేసుకున్న వాళ్ళు కూడా సరిగ్గా లేక ఇబ్బంది పడ్డా చాలా. ఏదేమైనా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా అతనితో ఉన్న ఏ రోజు మా ఇంటికి వెళ్ళి ఒక రోజు ఉన్నది లేదు. మా అమ్మ కొంచెం మతిమరుపు వచ్చింది, కనీసం ఎలా ఉన్నారని ఫోన్ కూడా రాదు వాళ్ళ దగ్గర నుంచి. మా నాన్నగారు మా పెళ్ళైన 2 months కే చనిపోయారు. నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి కష్టం పడ్డాను సార్. ఈ 2-3 సంవత్సరాల నుంచే వీడి వల్ల ధైర్యంగా ఉన్నా, ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. అమ్మా నిజంగా అమ్మకి ప్రేమతో షో అమ్మకి పిలవటానికి మెయిన్ రీజన్ అది. ఎన్ని బాధలు ఉన్నా కడుపులో పిల్లల్ని బాగా చూసుకుంటుంది, కుటుంబాన్ని ఒక తాటి మీద హ్యాపీగా నడిపిస్తుంది. ఎన్ని బాధలు ఉన్నా గానీ బయట చెప్పుకోదు, తను ఒక్కటే పడుతుంది. పిల్లల్ని కష్టం లేకుండా పెంచావు, నిజంగా గ్రేట్ అమ్మా. బబ్బు నువ్వు చాలా లక్కీ. చాలా హ్యాపీ అనిపిస్తుంది అమ్మా మీ ఫ్యామిలీని చూస్తుంటే. నేను ఏదో అనుకున్నాను, ఏదో పర్షియన్ బాయ్స్ లో ఏదో కామెడీ చేసుకుంటాడు పిల్లగాడు అనుకున్నాం, కానీ ఈ అబ్బాయి ఫ్యామిలీ వెనక ఎంత కష్టం ఉంది. ఒక కుటుంబం కోసం తన ఏజ్ ని, తన ఏంటో ఏం ఆలోచించకుండా, తన చదువును కూడా ఆలోచించకుండా ఒక 4 years నుంచి ఇంతగా కష్టపడుతూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ, తన ఎంత ఎంటర్టైన్ చేస్తున్నా కానీ తన బాధను ఎప్పుడు చూపించలేదు కెమెరా ముందు. గ్రేట్ బబ్బు. బబ్బు మీ ఛానల్ పేరేంటి? పరేషాన్ బాయ్స్. ఆయన పేరేంటి? ఇమ్రాన్ అన్న. నీకు చిన్న సర్ప్రైజ్ ఇవ్వనా? కళ్ళు మూసుకో ఒకసారి. బాబు ఎందుకు వచ్చావు? అదే నిన్నటి నుంచి చెప్తుండే మా సర్ప్రైజ్ ఉంది అని. నాకు కూడా ఏమో చెప్పలేదు, ఇదని తెలిసింది. 1/2 hour షోలో ఎక్కువ ఇమ్రాన్ అన్న అని చెప్తున్నారు. అసలు ఇమ్రాన్ అన్న ఏంటి అసలు? ఒకసారి ఈ కెమెరా ముందు సుమన్ టీవీలో మీ షోలో ఒకసారి తెలుసుకుందాం అని చెప్పి మా టీవీకి చెప్పాను. ఇమ్రాన్ గారు ఎలా అనిపిస్తుంది? బబ్బు చిన్న ఏజ్ లోనే కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్. నా లైఫ్ కి కూడా ఒక గ్రోత్, నాకు ఒక లక్. వాడు ఏ రోజైతే నాకు కలిసిండో ఆ రోజు నుంచి నాకు ఒక లక్ నేను ఏ పనైనా వాని చెప్పా, కానీ వాని చేయికి ఫస్ట్ ఇచ్చే చేస్తా. అంటే చిన్న ఏజ్ లోనే డబ్బులు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి అన్న, ఎలా లెక్క పెట్టాలి అర్థం కావట్లేదు అని చెప్తున్నాడు. కౌంట్ చేసి అంటే ఇవ్వండి. లే అన్ని తెలుసు నా గూగుల్ పే నుంచి. చాలా గ్రేట్ అమ్మ. ఏం చెప్తారు? ఇమ్రాన్ వచ్చారు ఈ షోకి. ఈ రోజు మేము ఇక్కడ కూర్చున్నాం అంటే బబ్బు నేను, దానికి కారణం ఇమ్రాన్. బ్యాక్ లో చూసుకుంటే మేము పడే కష్టం చాలా హెవీగా ఉండే. అంటే రియల్ గా ఎట్లా నేను ఓలా ఊబర్ నడుపుకొని వచ్చి వీనికి తీసుకొని మేము పోయి రోడ్ మీద కార్లో కెమెరా పెట్టుకొని ఆ పైసలతోని నేను డీజిల్ వేపించి ఏసీ పెట్టి ఒక అబ్బాయిని కూర్చోబెట్టి ఏసీ ఆన్ చేసి మేము పోయి రోడ్ మీద చేస్తుండే. ఇప్పుడు మా అవతారం కూడా బాగాలేకుండే. ఆ సిచ్యువేషన్ నుంచి స్టార్ట్ చేసుకుంటా ఇవాళ ఈ స్టేజ్ లో ఉన్నాం. బాబు ఇమ్రాన్ గారితో ఎలా ఉంటది బాండింగ్ నీకు? గత 5 సంవత్సరాల నుంచి నాకన్నా ఇమ్రాన్ తో ఎక్కువ బాండింగ్. వాడికి ఎక్కువ కోపడుతుంటే
ఉంటారా నీలాగా, లేకపోతే చాలా జోవియల్ గా ఫ్రెండ్లీగా ఉంటారా? కోపం ఎక్కువ, మంచిగా ఫ్రెండ్లీ ఉంటాడు. అలా ఉండబట్టి ఈ రోజు ఇలా ఇలా ఉన్నాడు. ఉన్నాడా? బబ్బులో నచ్చే మీకు ఒక మంచి క్వాలిటీ అంటే ఏమని చెప్తారు? అన్ని ఇష్టం అన్న. అంటే వీళ్ళ చాలా అవతారాలు ఉన్నాయి, అది మనం ఏది చెప్తే అది చేస్తాడు. అంటే ఒకసారి చూపిస్తే చాలు ఇక చేసేస్తాడు. నేనే షాక్ అవుతా వీనికి ఇన్ని టాలెంట్లు ఉన్నాయా అని. మీరు అన్నారు ఒక మాట, ఓలా ఊబర్ లో వెళ్ళి పెట్రోల్ పోసుకొని వచ్చిన రోజులు ఉన్నాయి, మా అవతారాలే వేరని. ఇప్పుడు నాకు ఎడిపిజం అనుకుంటారా? ఇంత కష్టపడి వచ్చిన తర్వాత ఇమ్రాన్ భాయ్, వాట్ ఈస్ లైఫ్ అంటే ఏమర్థమైంది మీకు? లైఫ్ అంటే ఏం లేదన్న, పైసలు ఉన్నప్పుడు అందరూ ఉంటారు, పైసలు లేనప్పుడు ఎవరు ఉండరు. మనం కష్టపడితేనే లైఫ్ లో ఒక సక్సెస్ అనేది ఉంటుంది. కష్టపడాలా, ఎంజాయ్ కూడా చేయాలన్న. ఒకటే దాని మీద మనం ఫోకస్ పెట్టుకొని అది నాకు అయితలేదు అని దాని మీదనే ఫోకస్ పెట్టి డిప్రెషన్ లో పోవడం కరెక్ట్ కాదు. లైఫ్ ఎంజాయ్ చేసుకుంటా మనం మంచిగా ఉండదు అన్న. ఒక మనిషికి పైసలు లేవు అంటే మంచి నిద్ర ఉంటుంది, పైసలు ఉంటే నిద్ర ఉండదు, రోగాలు ఉంటాయి. సో ఏంటంటే ఓలా ఊబర్ నడుపుకున్నా నేను ప్రశాంతంగా అనుకుంటున్నాను. ఇప్పుడు టెన్షన్లు ఎక్కువ, వర్క్ ప్రెషర్ ఎక్కువ, అట్లా అయిపోయింది. పెళ్ళైందా ఇమ్రాన్ భాయ్? పెళ్ళైంది. ఎంతమంది పిల్లలు? ఒక్కోడా, ఒక కొడుకు. త్వరలో ఇంకొకరు వస్తారు. హ్యాపీ లైఫ్ ఇప్పుడు ఓన్లీ యూట్యూబ్ ఏనా అంతా, లేకపోతే చాలా ఇంకా అంటే వేరే బిజినెస్ ప్లాన్ చేస్తున్నా. నేను ఏం చేసినా ఇంకో 10% అయితే ఖచ్చితంగా ఉంటది. కింద నుంచి ఇలా అంటున్నాడు నాతో, బబ్బు 20 చెప్పు అన్నా అని. అమ్మా నాన్న ఎలా ఫీల్ అవుతుంటారు మీ సక్సెస్ ని? ఒక టైంలో అందరు తిట్టేటోళ్ళు ఇలా మమ్మీకి నా గురించి చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా మెయిన్ మమ్మీ, ఏది ఉన్నా మమ్మీ తర్వాత అన్ని. సో అందుకనే ఆ మమ్మీల కోసం ఈ షో అమ్మకి ప్రేమతో. మంచి నెక్స్ట్ మీరు ఎప్పుడు రాబోతున్నారు అమ్మతో? వస్తా అన్న. సో ఇప్పుడు ఈ షోలో మాటిస్తున్నారు, అమ్మకి ప్రేమతో షోకి రాబోతున్నారు కాబట్టి మనం ఎక్కువ మాట్లాడించకూడదు ఇమ్రాన్ గారిని. మా మమ్మీకి హిందీ వచ్చు, తెలుగు రాదు, అర్థమైతుంది కానీ మాట్లాడలేదు. కానీ నేనే ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తుంది. మా డాడీని పట్టుకొని వస్తా, డాడీ షో పెట్టారు. నాన్నకి ప్రేమతో ఉంది ఆల్రెడీ. ఇమ్రాన్ జోక్ గా అంటలేదు, మీలాంటి వాళ్ళు కూడా చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే వచ్చిన తక్కువ టైంలోనే సక్సెస్ అనే దాన్ని మీరు రుచి చూశారు. చాలా మంది ఇప్పుడు వస్తున్న యంగ్ జనరేషన్స్ కూడా తెలియాలి అది. ఆ సక్సెస్ మాత్రం మీ దగ్గర చాలా ఉంది కాబట్టి తొందరలో ఒక షోలో మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, మీ స్ట్రగుల్స్ గురించి, మీ సక్సెస్ గురించి అందరికి తెలియజేద్దాం. అండ్ ఇప్పుడు ఈ షోలో ఒక చిన్న గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారు కాబట్టి బబ్బు గురించి, అమ్మ గురించి ఒక మాట చెప్పేసి. వాళ్ళ మమ్మీ ఏంటంటే, నేను లైఫ్ లో నాకు ఒకటి బబ్బుకు ఒక స్టేజ్ కి తీసుకోవాలని నేను అనుకున్నా. ఆ స్టేజ్ కి వాళ్ళ చాలా మంది చాలా విధానంగా మాటలు అన్నారు. వీని లైఫ్ ఖరాబ్ చేస్తున్నా, వీనికి అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, చాలా మాటలు అన్నారు. కానీ వాళ్ళ మమ్మీ ఓన్ పట్టించుకోలేదు. నా నమ్మకంతో నా దగ్గర పంపించింది. ఎన్నో మాటలు అన్నా కానీ భరించి మేము ఈ స్టేజ్ కి అలా ఉన్నామంటే మెయిన్ ఒక పార్ట్ వాళ్ళ మమ్మీది కూడా మెయిన్. ఎందుకంటే ఆ మాటలు వినలేము, ఎన్నో మాటలు అంటారు. చదువుకోయే అబ్బాయికి ఇట్లా చేయడం, ఇదేంది, అవన్నీ పట్టించుకోకుండా నా నమ్మకంతో ఇంకొక అన్నలక నాకు అప్పగిచ్చి నాకు ఈ స్టేజ్ దగ్గర తీసుకొని వచ్చినందుకు నేను థ్యాంక్స్ చెప్పాలి. గ్రేట్ అమ్మా, గ్రేట్. నిజంగా ఇమ్రాన్ భాయ్, తొందరగా మనం ఒక షోలో కలుద్దాం మళ్ళీ. మీ గురించి కూడా చాలా మంది చాలా తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. నాకు ఫస్ట్ టైం అంటే వీడికి రావడం అన్న, ఇప్పుడు దాకా మెయిన్ శ్రీప్రద నాకు థ్యాంక్స్ చెప్పాలా. అన్న బబ్బుకి లైఫ్ ఇచ్చిన మెయిన్, సో మెయిన్ థ్యాంక్స్ అన్న చెప్పాలా. అన్న ఫోన్ చేయగానే నేను ఒకటే అన్న, వస్తా అంటే వస్తా అన్న అంతే అని చెప్పి, ఇవాళ నాకు షూట్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. సూపర్, నిజంగా థ్యాంక్ యూ ఇమ్రాన్ భాయ్. ఎనీహౌ, నువ్వు ఇద్దరు అక్కలని చెప్పావు కదా, నీకు ఇంకొక చిన్న సర్ప్రైజ్. ఇప్పుడు ఇద్దరు అక్కలు ఇక్కడికి వస్తే నీకేమన్నా అభ్యంతరం ఉందా? లేదు. లెట్స్ వెల్కమ్. నీ పేరేంటమ్మా? మల్లీశ్వరి. నీ పేరు? తేజస్వి. ఎలా అనిపిస్తుంది అంటే, అమ్మ చెప్పారు కుటుంబ బాధలు, ఫైనాన్షియల్ గా అన్ని అర్థం చేసుకుని అట్ ది ఏజ్ ఆఫ్ 8 or 9 అప్పటి నుంచే స్టార్ట్ చేశాడు కుటుంబాన్ని నెట్టుకు రావటం మా కొడుకు అని చెప్పారు. యాజ్ ఎ సిస్టర్స్ గా మీకేమనిపిస్తుంది? అది చాలా హ్యాపీ అనిపిస్తుంది, అప్పుడు బాధ కూడా అనిపిస్తుంది. బాధ ఎందుకు అనిపిస్తుంది, హ్యాపీ ఎందుకు అనిపిస్తుంది చెప్పండి. చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాడు కదా, అందుకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఇంత మంచి పొజిషన్ కి వచ్చింది కదా, అందుకే హ్యాపీ అనిపిస్తుంది. గ్రేట్. ఎలా చూసుకుంటావు బబ్బు నువ్వు అక్కల్ని ఫ్యూచర్ లో? బాగా చూసుకుంటా. అదేంది అంత పాజిటివ్ కాసేపు? అంటే ఇప్పుడు డైలీ వాళ్ళని కొడుతూ ఇప్పుడే కళ్ళతో భయపెట్టేసాడు వాళ్ళని. వాడికి నచ్చిన డ్రెస్ ఏదైనా వేసుకున్నారనుకో అది ఇప్పియాలి. ఇప్పుడు షో కానీ వాళ్ళని లిప్స్టిక్ వేసుకొని ఇచ్చాడు, కానీ ఇంట్లో వేసుకుంటే మాత్రం లిప్స్టిక్ ఎందుకు?
తీసేయి. నచ్చిన బట్టలు వేసుకొనియాడు. అంటే నీకు ఎలా ఉండాలి అక్కలు? ఇలా ఉంటేనే వాడికి నచ్చుతుంది. ట్రెడిషనల్ గా ఉండాలి. Yes. అది మంచిది కదా అది. ఉమ్. అసలు ఈ ఏజ్ లో ఏ తమ్ముడైనా ఆలోచిస్తాడు అట్లా. వాడు ఇప్పటి నుంచే మా అక్కలు ఇంత ట్రెడిషనల్ గా ఉండాలి, ఇంత బాగుండాలని ఆలోచిస్తున్నాడంటే అంత మంచి తమ్ముడు ఎవరికి దొరుకుతాడు? ఎవరికి దొరకడు. యూట్యూబ్ నుంచి జబర్దస్త్ వెళ్ళిపోయావు కదా, చెప్పారు ఇమ్రాన్ శ్రీపాద మంచి ఛాన్స్ ఇచ్చారు. ఉమ్. జబర్దస్త్ ఎలా వచ్చింది అవకాశం? నేను ఒక సాంగ్ పాడినా అన్న. ఆ సాంగ్ వల్ల శ్రీపాద్ అన్న కాల్ చేసి శ్రీదేవిలో పాడమని చెప్పి పిలిచిండు. దాంట్లో నా టాలెంట్ నచ్చి అన్న ఛాన్స్ ఇచ్చారు. ఏది నీ టాలెంట్ ఒకసారి చూపించు ఇప్పుడు. అది మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చూపిస్తా అన్న. అంటే ఏ విధంగా కావాలంటే ఏంటి రాదు ఇప్పుడు జబర్దస్త్ శ్రీపాద పిలిచారు అన్నావు కదా, ఏమి ఆయన ముందు చేసావు సాంగ్ ఒక్కసారి పాడు. నాకు తెలుసు నన్ను ప్రేమిస్తలేవని, నా గుండెకు తెలుసు నువ్విక రావని, సరదాకైనా ఓసారి చెప్పరాదే నిన్ను ప్రేమిస్తున్నానని, నీ గాజుల సప్పుడు ఇంటే జాలే పానం వెళ్ళి మళ్ళీ వస్తది ఓసారి. ఇప్పుడు మీ ఇద్దరు ఏం చేస్తారా? నేను ఇంటర్ సెకండ్ ఇయర్. పాప ఏంటమ్మా ఏంటి ఏం చేయిద్దాం నెక్స్ట్? తనకి కొంచెం బ్యూటిషియన్ అంటే ఇంట్రెస్ట్ ఉంది సార్. చదువు సరిగా వంట పట్టట్లేదు తనకి. 10th రాయిపించి బ్యూటిషియన్ కోర్స్ నేర్పిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంట్లోనే ఉంటుంది తను. ఇప్పుడు ఆ కోర్స్ చేయాలన్నా కానీ 1,00,000 నుంచి 1,50,000 అవుతుందమ్మా. అవును సార్. ఇప్పుడు దీనికి బ్యూటిషియన్ ఇష్టం కాబట్టి నేను వేరే ఒక ఇక్కడ మిర్రర్స్ ఉంది, మీకు ఐడియా ఉండుంటుంది. మిర్రర్స్ మనకి హైదరాబాద్ లోనే చాలా ఫేమస్. మిర్రర్స్ విజయలక్ష్మి గారు అని చాలా మందికి లైఫ్ ఇచ్చారు. ఒక 40-50 మంది పిల్లల్ని కూడా ఫ్రీగా చదివిస్తున్నారు. ఆమె చాలా మంచి మనిషి. డబ్బు ఇవన్నీ పక్కన పెడితే హెల్ప్ చేసే గుణం ఎక్కువ. నేను ఇంకొక మాట చెప్పాను మీరు వచ్చే ముందే, చిన్నమ్మాయికి బ్యూటిషియన్ కోర్స్ చేయడం చాలా ఇష్టం, బట్ బయట ఎక్స్పెన్సివ్ ఉంది. అది కూడా 1,00,000-1,50,000 అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ మీరేమన్నా ఆ కోర్స్ చేయిస్తారా మీ దాంట్లో అన్నాను. వై నాట్ అన్నారు ఆమె. ఒకసారి పాపని ఇంట్రొడ్యూస్ చేద్దాం, నేను ఒకసారి మాట్లాడిస్తాను ఆమెతో కూడా. హాయ్ మేడం, హౌ ఆర్ యూ? మేడం నేను ప్రెజెంట్ ఇప్పుడు అమ్మక ప్రేమతో షోలో ఉన్నాను. సో ఈ షోలో పరేషన్ బాయ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ చాలా ఫేమస్ అన్నమాట. దానిలో బబ్బు అని ఒక అబ్బాయి యాక్ట్ చేస్తాడు. జస్ట్ 12 years ఓల్డ్ బాయ్. ఫినాన్షియల్ గా ఈ రోజు ఆ అబ్బాయి చాలా అంటే చాలా వాళ్ళ ఫ్యామిలీకి చాలా హెల్ప్ అవుతున్నాడు. బబ్బుకి కూడా 2 సిస్టర్స్ ఉన్నారు మేడం. సో ఒక సిస్టర్ ని బ్యూటిషియన్ కోర్స్ అనుకున్నారు వాళ్ళు. చాలా ఎక్స్పెన్సివ్, ఇప్పుడు 1.5 lakh అవుతుంది. నేను అన్నాను ఇట్లా మిర్రర్స్ చాలా ఫేమస్ అండి, విజయలక్ష్మి గారు చాలా మందికి కూడా హెల్ప్ చేస్తున్నారు, ఏదైనా పాసిబుల్ ఉంటే అడుగుతానని చెప్పాను వాళ్ళకి, మాట ఇచ్చాను. ఆ కోర్సు మీరు చేయిస్తే బాగుంటది అనుకున్నాను, మీరు చేస్తానన్నారు. ఒకసారి వాళ్ళ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేద్దామని మీకు ఒకసారి కాల్ చేశాను మేడం. ఎస్. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. హాయ్ మేడం. నాకు చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది. బబ్బు అంటే ఈ బాబండి పరేషన్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ లో చేస్తుంటాడు. హాయ్ నాన్న, హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా మ్యామ్. మేడం ఈ పాపకు మేడం కోర్సు, చిన్న పాపకి. ఎంతమ్మా? హౌ ఓల్డ్ ఆర్ యు? 14 years మ్యామ్. ఓకే, ఏం చదువుకున్నావు నాన్న? 9th class. నార్మల్ గా ఏంటంటే మేము ఒక ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అన్న మినిమం ఉండాలి. బికాజ్ స్కిన్ గురించి, బ్యూటీ కోర్స్ గురించి నేర్చుకోవాలంటే మనకు స్కిన్ గురించి చాలా సైన్స్ ఉంటది. దానిలో ఇంటర్మీడియట్ ఈజ్ మినిమం క్వాలిఫికేషన్. బట్ నువ్వు 10th అంటే నేను ఒకసారి నిన్ను కలిసిన తర్వాత నీ నాలెడ్జ్ అసలు ఎలా ఏంటి, ఎంత తెలివిగా ఉన్నారు మీరు, అన్ని కూడా చూసి నేను డెఫినెట్ గా చేస్తాను నాన్న. ఓకే మ్యామ్. రోషన్ గారు చెప్తే డెఫినెట్ గా చేస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ రోషన్ గారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎందుకురా ఏడుస్తున్నావు? డోంట్ వరీ. సో నీకు ఇష్టమైన బ్యూటీ కోర్స్ చెయ్యి, మీ తమ్ముని కూడా చాలా బ్యూటీగా మార్చేయాలి వెంటనే నువ్వు. బాబు అక్కకి ఏదైనా 1 lakh అయినా 1.5 lakh అయినా ఆ కోర్సుకి మొత్తం మేడం చూసుకుంటానని చెప్పారు. డోంట్ వరీ, ఇంకొక సిస్టర్ టేక్ కేర్ చేసుకో చాలు. థ్యాంక్ యూ అన్న. సో బాబు ఏంటి అంత కోపంగా చూస్తున్నావు? డౌట్ తో చేస్తున్నాను. ఏం షోలో అందరు నేర్పించేసానన్నా? ఇప్పుడు అందరం కూల్ గా ఐస్ క్రీమ్ తిందాం అన్నమాట. ఈ ఐస్ క్రీమ్ స్పెషాలిటీ ఏంటో చెప్పమంటావా? చెప్పండి. ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్. ఒకసారి తినేద్దాం మరి మనం కూడా, ప్లీజ్.
నాన్న హ్యాపీగా ఉండు, ఫ్యామిలీని హ్యాపీగా చూసుకో. అమ్మ హ్యాపీగా ఉండండమ్మా, చాలా కష్టాలు పడ్డారు చిన్న ఏజ్ లోనే. ఇప్పటి నుంచి పిల్లలు ఎదిగిన తర్వాత మీ కష్టాలన్నీ తీరిపోయాయి. ఇంకా హ్యాపీగా ఉండండి, ఆయన కూడా బాగా చూసుకోండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.